నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. రాక్షస సంహారముతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధము ద్వారా భూభారం తగ్గించుటకు అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపగోపికలను అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇదే విధంగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్య అనుభవములతో ప్రోత్సహించి కృతార్థులను చెయ్యడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూనే ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నాయి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాకుండా మనం విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలపగలరు. ఇలాంటి ప్రత్యక్ష అనుభవములు పొందిన ధన్యజీవుల అనుభవాలు ఇప్పుడు కొన్ని, ఇలాంటి దివ్య అనుభవాలు పొందిన ధన్యజీవుల అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. వేలూరు రాజయ్య నాయుడు గారు, వీరిది తలుపూరు. ఒకసారి వీరు స్వామిని దర్శించుకోవడానికి వేలూరు రాజయ్య నాయుడు గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకోవడానికి పెన్నా తిప్పపైకి వెళ్ళారు. నిట్రాళ్ళశాలలో స్వామివారు ఉన్నారు. ఎటు చూసినా చెదల పురుగులు. అక్కడ ఉండడమే అసాధ్యంగా ఉంది. ఆ ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం అందరూ అన్నాలు తిని దబర ఖాళీ చేసి శాలలో ఒక పక్క వీరంతా పడుకొని ఉన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు: అయ్యా, ఒక మనిషి ఎండన పడి వస్తున్నాడు, ఆకలితో వస్తున్నాడు, ఆయనకంత అన్నం పెట్టండి అయ్యా అని అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఎక్కడుంది స్వామి అన్నం? ఇప్పుడే అందరం తిని ఎక్కడ వాళ్ళక్కడ పడుకున్నారు. ఇప్పుడు భిక్షాన్నానికి పోయే సమయం కూడా కాదు. రెండోసారి భిక్షానికి పోతే తరుముకుంటారు అని సేవకుడు గోపాలయ్య గారి జవాబు. స్వామివారు ఇలా అన్నారు: అబ్బో, పాపం ఆకలితో వస్తా ఉన్నాడు, అంతన్నా చేతితో కొద్దిగా చూపుతూ పెట్టండి అయ్యా, అంతన్నా పెట్టండి అయ్యా అని అన్నారు. అన్నం లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది స్వామి అని గోపాలయ్య జవాబు. ఎండన పడి వస్తున్నాడయ్యా ఆకలితో అని స్వామివారు అంటూనే ఉన్నారు. ఆ మాటల్లో ఆకలి, ఎండన పడిన బాధ, ఎండలో ఉన్నవాడి బాధ, అనుభవించేవాడి తపన, అవన్నీ స్వామివారి మాటల్లో కనిపిస్తున్నాయి. 10 నిమిషాల్లో ఎర్రటి ఎండలో నడుచుకుంటూ శేషమనాయుడు అనే భక్తుడు తిప్పపైకి వచ్చాడు. అదేవిధంగా స్వామి అతన్ని చూస్తూనే ఇలా అన్నారు: అన్నం తినయ్యా, అన్నం తిను అని. గోపాలయ్య, ఆయనకు కొంచెం అన్నం పెట్టయ్యా అని స్వామివారు అన్నారు. గోపాలయ్య తల కొట్టుకుంటూ ఇలా అన్నారు: ఇందాక నుంచి చెప్తా ఉంటేనే అన్నం లేదని, అందరూ అన్నాలు తిని సేద తీర్చుకుంటున్నారు, అన్నం పెట్టుపో అంటే ఎక్కడి నుంచి వస్తుంది అని అన్నారు గోపాలయ్య స్వామివారు. ఇక వేరు దారి లేక గోపాలయ్య స్వామి ఇలా అన్నారు: ఇక నేను వెళ్ళి 2 ఇళ్ళన్నా తిరిగి వస్తా అని అన్నారు. అప్పుడు స్వామివారు మెల్లగా ఇలా అన్నారు: ఆ దబర్లో అన్నం ఉంది చూడయ్యా అన్నారు స్వామి. అప్పుడు గోపాలయ్య, స్వామివారు చెప్పారు కదా అని దబర మూత తీసి చూస్తే ఒక మనిషికి సరిపడినంత అన్నం ఉంది ఆ పాత్రలో. అంతకు ముందే వీళ్ళు ఖాళీ చేసిన పాత్ర అది. విస్తరాకు వేసి శేషమనాయుడు గారికి కడుపు నిండా అన్నం పెట్టారు. ఈ సంఘటన ఈ రాజయ్య నాయుడు గారు స్వయముగా చూశారు. వారి అనుభవం, దివ్య అనుభవములు పొందారు ఈ లీల వల్ల వారు. ఇంకొక లీల ఇది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు దివ్య మహిమలు చేసిన ప్రత్యేక క్షేత్రం, పుణ్యక్షేత్రం కోటితీర్థం. అక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు లోక కళ్యాణార్థం అడ్డుకట్టలు వేస్తూ ఉండేవారు. అప్పుడు ఆ టైంలో అక్కడ కొంతమంది ఉలవపల్లి గ్రామస్తులు పెన్నా నది పక్క ఉన్న పొలంలో పనిచేస్తూ, ఆ పక్కన పొలంలో పనిచేస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది మధ్యాహ్నం సమయంలో కోటి తీర్థం వచ్చి వాళ్ళు భోజనం చేసేవారు. అక్కడ ఉలవపల్లి గ్రామస్తులు పెన్నా నది పక్కన పొలంలో పనిచేస్తూ మధ్యాహ్నం సమయంలో ఏమిటంటే కోటి తీర్థంకు వచ్చి వారు భోజనం చేసేవారు. ఆ సమయంలో స్వామివారికి కూడా కొంచెం భోజనం
పెట్టేవారు వాళ్ళు. రోజు ఇలా జరిగిపోతూ ఉండేది. వారిలో కొందరు బుద్ధి లేనివారు కుటిలయత్నంతో ఈ ముసలాయనకి రోజు భోజనం పెట్టడం వల్ల మనకి ఏమి వస్తుంది అని అనుకుంటూ వాళ్ళు తినగా మిగిలిన అన్నంని ముద్దగా పడేస్తే స్వామివారు ఏరుకొని తింటారని ఆ అన్నం మిగిలిన అన్నంలో నీళ్లు కలిపి బాగా మిక్స్ చేసి బయట పడేశారు. స్వామివారు సర్వజ్ఞులు కదా, వారికి తెలియకపోతే కదా. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అప్పుడు నేరుగా కోటి తీర్థంలో ఉన్న కామాక్షి అమ్మవారి గుడి ముందర కూర్చొని ఉన్నారు. ఇంకా అక్కడ వాళ్ళేమో దూరం నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈరోజు మా దగ్గర అన్నం తింటారు కదా, ఈరోజు ఎలా తింటాడో అని వాళ్ళు చూస్తున్నారు. ఇంతలో మధ్యాహ్నం 2 గంటలు దాటింది. కామాక్షి అమ్మవారి గుడిలో పూజారి వచ్చి అమ్మవారికి ప్రసాదం పెట్టి గుడికి తాళం వేసి వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కామాక్షి అమ్మవారి గుడి ముందర కూర్చొని అమ్మ అంటూ చెయ్యి చాపారు. అప్పుడు గుడిలో ఉన్న కామాక్షి అమ్మవారు వచ్చి స్వామివారికి పెరుగన్నం పెట్టారు. స్వామివారు తింటూ ఉన్నప్పుడు వాళ్ళు చూశారు, ఇతనికి అన్నం ఎవరు పెట్టారు, అమ్మో ఇతను సామాన్య మానవుడు కాదు, అవతార పురుషుడు అని స్వామివారికి పాదాభివందనం చేశారు. ఓం నారాయణ. ఆది నారాయణ.